హిందూ మతంలో అందరి దేవతలకు చేతుల్లో ఆయుధాలుంటే సరస్వతి అమ్మవారికి మాత్రం చేతిలో శ్రావ్యమైన వీణ ఉంటుంది. అంతేకాదు, ఆవిడ తన చేతుల్లో వివిధ వస్తువులని పట్టుకుని ముఖంపై మృదువైన చిరునవ్వుతో తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. అయితే ఈ వస్తువులు అమ్మ చేతిలో ఉండి హంస వాహనంపై స్వారీ చేయటం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి, ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. సరస్వతి మాత చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మనం చూసినప్పుడల్లా ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తుంది. సరస్వతీదేవి తెలుపు, పసుపు రంగుల దుస్తులను ధరిస్తుంది. ఈ రూపాన్ని దుర్గాదేవి మరొక రూపంగా పరిగణిస్తారు. చాలా వరకు సరస్వతి తెల్లటి రంగు దుస్తులలో ఉన్న చిత్రాలనే చూస్తాం. కానీ అమ్మ బ్రహ్మచారిణి రూపంలో ఉన్న సమయంలో పసుపు దుస్తులు ధరించేదని పురాణాలు చెబుతున్నాయి. తల్లి సరస్వతి తెల్ల కమలం హంసపై కూర్చుని ఉంటుంది. సరస్వతీదేవి తన 4 చేతులలో వీణ, పుస్తకం, అక్ష జపమాల పట్టుకుని దర్శనమిస్తారు. సరస్వతీదేవి అవతరించటానికి ముందు ప్రపంచంలో ఏ విధమైన శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి బ్రహ్మ మొదటిగా సరస్వతి మాతను అవతరింపచేశాడట. ఆ తర్వాత తల్లి తన వీణతీగలను మ్రోగించింది. ఆ ధ్వని లోకంలో ప్రతిధ్వనించటం ప్రారంభించింది. నిశ్శబ్ద ప్రపంచంలో స్వరాల ప్రవాహం ప్రారంభమైందట. పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానం జీవితానికి సరిపోదని, కళపై కూడా జ్ఞానం ఉండాలని తల్లి సరస్వతీదేవి ప్రపంచానికి ఈ వీణ ద్వారా చెబుతుందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మ సరస్వతీదేవి చేతిలో వీణ ఉండడానికి కారణం ఇదేనంటారు ఆధ్యాత్మికవేత్తలు.